ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23-24 వచనం చదువుకుందాం. అంతలో మార్కు సువార్త 9వ అధ్యాయం 23-24 వచనం చదువుకుందాం. అందుకు యేసు నమ్ముట నీ వలన అవుతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మా స్తుతుల మీద ఆశీనుడైన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడవు, మాకు చాలిన తండ్రివి, నీకు స్తోత్రాలు. ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపడను తండ్రి. ఈ దినమున ప్రభా, మూయబడిన ప్రతి హృదయం నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. అయా, నీ వాక్యము వెల్లడగొడుతలే అక్కడ వెలుగు పుట్టునని సెలవిచ్చిన తండ్రి, నీ వెలుగుతో ప్రభా మా మీద మీరు ఉదయించండి. నైనా మేము చీకటిలో ఉన్నాం ప్రభు, నీ వాక్యమనే వెలుగులో మమ్మల్ని నడిపించము తండ్రి. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయ్యా. మీరు మాట్లాడి దేవుడు అని సెలవిచ్చినవు. మాట్లాడు తండ్రి, మీరే మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనొచ్చు. ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒకటి యేసు ప్రభుల వారు కనపడుతున్నాడు, ఇంకొక ఆయన ఆ బాల్యము నుండి మూర్ఛ రోగము కలిగినటువంటి ఆ బాలుని యొక్క తండ్రి కనపడతాడు. ఇక్కడ ఇద్దరు మీరు చూడాలి, ఒకటి యేసయ్యను, ఇంకొకటి విశ్వాసి అనుకోండి. వాళ్ళు అవిశ్వాసి కావచ్చు, విశ్వాసి కావచ్చు. కానీ అక్కడ అడుగుతున్నప్పుడు ఏమంటుండంటే, అయ్యా ఏమంటే నమ్ముచున్నావా అన్నాడు. ఒకటే మాట మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది నమ్ముచున్నాను అని కూడా అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యన సంభాషణ. ఒకటి, నువ్వు నమ్ముచున్నావా ఈ పని చేస్తానని అని యేసయ్య అడిగాడు. ఆయన కూడా అంటుండు, నేను నమ్ముచున్నానయ్యా అని చెప్పేసి అన్నాడు. చూడాలి, ఈరోజు నమ్ముట నీ వలన అవుతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే మనము ప్రభువు ఉన్నాడు, ప్రభువే గొప్ప కార్యం చేస్తాడు, ప్రభువే అన్ని విషయంలో మేలు చేస్తాడు, ఆయన సృష్టికర్త అని ఎప్పుడైతే మనము నమ్మకము విడిచిపెట్టకుండా మనం ప్రభువు దగ్గరికి వస్తే, అది మరణమైనా సరే, అది శ్రమ అయినా సరే, అది శోధనైనా సరే, అది ఎలాంటి ఇరుకు ఇబ్బంది అయినా సరే, దాని నుంచి నా దేవుడు విడిపించేందుకు సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ఆ వ్యక్తిని అడిగాడో, నువ్వు నమ్ముచున్నావా అని అన్నాడు. అవునయ్యా నేను నమ్ముచున్నాను అన్నాడు. నమ్మిన తర్వాత చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ బాల్యము నుండి మూర్ఛ రోగము నుంచి యేసు ప్రభుల వారు ముట్టి స్వస్థపరిచాడా లేదా? స్వస్థపరిచాడా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. మొట్టమొదలు యేసయ్య దగ్గరికి వస్తే నమ్మకంతో దేవుని దగ్గరికి రావాలి బిడ్డ. నమ్ముట నీ వలన అవుతేనే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్మాడు యేసు ప్రభుల వారు సర్వలోకములకు భూమి మీదకి వచ్చి అతడు వైద్యుడు, పరమ వైద్యుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ వ్యక్తి, నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావు కాబట్టి నీ నమ్మకమును నేను వృధా చేయనని చెప్పేసి ఆ బాలుని ముట్టి స్వస్థపరిచెను అని వాక్యం సెలవిస్తుంది కింది మాటలకు వస్తే. కానీ ఈరోజు మనకు వల్ల ఉన్నాం కాబట్టి నేను 2-3 రిఫరెన్స్లు చూపించి వాక్యము మీకు ప్రకటన చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా యేసయ్య దగ్గరికి మనం వస్తే నమ్మకంతో వస్తేనే నమ్మకమైన దేవుడు నమ్మకమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 29వ వచనం చదువుకుందాం. మత్తయి ఇక్కడ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా చూడండి, ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. చూడు, ఆయన ఆ ఇంటిలో ప్రవేశించి తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలను నమ్ముచున్నారా అండర్లైన్ చేసుకోండి. నమ్ముచున్నారా అంటున్నాడు యేసు ప్రభువారు గుడ్డివారిని అడుగుతాడు. సరే, మీరు నమ్ముచున్నారా అంటున్నాడు. చదవయ్యా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన కన్నులను ముట్టి నమ్మిక చొప్పున కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. పుట్టు గుడ్డివారు, అయ్యా నువ్వు సృష్టికర్తవయ్యా, పలు విధముల రోగముల చేత పీడింపబడిన వారు నీ యొద్దకు వస్తే నువ్వు విడలిస్తున్నావని తెలిసిందయ్యా. ఇదిగో పుట్టుకతోనే గుడ్డివారమయ్యా, నీ వలన అవుతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. అవునయ్యా నమ్ముతున్నామయ్యా. వారి నమ్మిక చొప్పున వారికి కలిగేనని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నమ్ముట నీ వలనైతేనే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు గుడ్డివారి చూపు పొందిన వ్యక్తులను మనం చూస్తే బాల్యము నుండే రోగముతో కలిగినటువంటి వ్యక్తి, వారికి కూడా విడుదల కలిగింది కదా. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఎందుకు ఆయన యందు మనకు నమ్మిక ఎందుకు ఉండట్లేదు? నిన్న చేసిన దేవుడే ఈరోజు చేస్తలేడా? దైవిక స్వస్థత ఇది. మేము డాక్టర్ గారి దగ్గరికి పోతే తక్కువైందండి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. పరమ వైద్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజుకి 15 సంవత్సరాలు మా యొక్క జీవితంలో యేసు ప్రభుని నమ్ముకొని శిరీష కానీ రోజా కానీ వారు ఎలాంటి సాక్ష్యం చెప్తారంటే ఈ రోజుకు ఎన్ని రోగాలు వచ్చినా ఒక మందు బిల్ల వాడరండి వాళ్ళు. అదే దైవిక స్వస్థత. నమ్మాలా? ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడని నమ్ముట నీ వలనైతే ప్రతి విషయంలో నమ్మాలండి. నమ్ముట నీ వలనైతేనే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవించింది. ఎప్పుడైతే యేసు ప్రభుని వారు నమ్ముకున్నారో, అయ్యా మీరు ముట్టి బాగు చేయడం మేము నమ్ముతున్నాం, ఆ మాటతోనే వారి కన్నులను ముట్టి ఆయన కన్నులు తెరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనుషుల దగ్గర కూడా నేను వస్తా ఉన్నాను. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నమ్మికతో ఉంటే ఎలాంటి కార్యాలు జరిగే రెండి చూపించాను. సమయం తక్కువ ఉంది ఈరోజు మనకు. ఇప్పుడు నేను మనుష్యుల దగ్గరికి వస్తున్నాను. రండి, కీర్తనల గ్రంథం 118వ కీర్తన, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8-9 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 118. చూడండి, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ 2, అక్కడ 2 మనుషులను చూపించాను. ఇక్కడ ఒక రాజును చూపిస్తాను, తర్వాత మనుషులను కూడా చూపిస్తాను. ఈరోజు మనుషులను నమ్ముకొనుట కంటే ఎలాంటి మనుషులు ఉంటారంటే పేరుకే క్రైస్తవులు. ఈ సంఘంలో ఒక వేషం, ఇంకొక సంఘానికి వెళ్తే ఇంకొక వేషం. నిన్ను ఎట్లా నమ్ముతాడయ్యా సేవకుడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుష్యులను నమ్మకూడదు. ప్రియ దేవుని బిడ్డ, నా నెత్తిలో ఎన్ని ఎంటికలు ఉన్నాయో అంతమంది క్రైస్తవులను చూసుకుంటూ వస్తున్న 15 సంవత్సరాల నుంచి నాతో సహాయం కోరుకున్నాడు. మళ్ళా గయ
డబ్బుల విషయంలో, విధాల విషయంలో, పనుల విషయంలో, వారి కుటుంబాల విషయంలో, వారికి ఉపవాస ప్రార్థన, వారికి కన్నీటి ప్రార్థన ఎన్నో చేసి నిలబెట్టిన కుటుంబాలు ఈరోజు నమ్మకం లేకుండా బయటకు పరిగెత్తుతా ఉన్నారు. ఎక్కడ నీకు నమ్మకం? ఆ గుడ్డివానికి నమ్మకం ఉంది, కానీ నీకు కన్నుల నుండి కూడా నీకు నమ్మకం లేదే. మనుష్యులను నమ్మకూడదు బిడ్డ. మనుష్యులు మోసగాళ్ళు, నీతోనే ఉంటారు, నువ్వే పనిపిస్తావు, నీ రూముల్లో ఉంటారు, కానీ నమ్మక ద్రోహం. ఎందుకు అంటున్నాడు దేవుడు మీరు మనుష్యులను నమ్మకూడదని? మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మికించవద్దు. అబ్బా, చూసారా? మీరు స్నేహితుడని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడని కూడా నమ్మవద్దు. ఎందుకు నమ్మవద్దు? ఈరోజు మీరు న్యూస్లో చూడండి, ఎన్ని సాక్ష్యములు మన వాళ్ళతో వింటాం. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి, అయ్యా నాకు మంచి స్నేహితుడయ్యా, దుబాయ్ దేశంలో ఉన్నాడయ్యా, ఆయనను నమ్మానయ్యా, నా భార్యను దుబాయ్కి పంపించినానయ్యా, ఈరోజు నాకు దూరంగా చేస్తాడయ్యా నా భార్యని. ఎందుకు? ప్రభు అంటాడు మీరు మనుష్యులను నమ్మకూడదు బిడ్డ. ముఖ్య స్నేహితుడని నమ్మి పంపించిడు. ఎలా? వారి కుటుంబం ఎలాంటి పరిస్థితులు అంటే, పాపం, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, ఇద్దరి మధ్యలో ఒక్కడు దూరాడు. వాడు స్నేహితుడని చెప్పాడట, ముఖ్య స్నేహితుడని చెప్పాడయ్యా. ఈరోజు నా కుటుంబం అంతా నాశనం అయిపోయిందయ్యా. రే దేవుని బిడ్డ, వాక్యం ఏంటంటే నా సహోదరి, నా సహోదరుడా, మనుష్యులను అసలు నమ్మకూడదు. వాడు ఎంత మంచి స్నేహితుడైనా సరే, ఈరోజు వాక్యం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అస్సలు స్నేహితుడు అనే మాటను మీరు పక్కన పెట్టండి. నీ స్నేహితుడు ఎవరో తెలుసా? అబ్రహాముతో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో 2 పట్టణాలు నాశనం అయిపోతున్నాయి, అక్కడ లోతు ఉన్నాడు, నా స్నేహితుడైన అబ్రహామునకు ఇది దాచిపెట్టదనా? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నాడు. అక్కడ ఆ మనుషుల పాపమును బట్టి నేను దాన్ని నాశనం చేస్తా, కానీ అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన నా స్నేహితుడైన అబ్రహామునకు కావలసినటువంటి వ్యక్తి. హల్లెలూయా. సంగమా, నీ స్నేహితుడు ఎవరు తెలుసా? నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నీకు స్నేహితుడు. ఈ రోజు నుంచి ఒక నీడ కూడా మీరు నమ్మద్దు, మీరు సహాయం చేయొద్దు. ఎందుకు సహాయం చేయాలని? నిజ దేవుడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడు కదా. నువ్వు దేవుడిని అడుగు, దేవుని పాదాలు పట్టుకో, కన్నీళ్లు విడువో. ప్రభువా, నువ్వేనయ్యా నాకు ముఖ్య స్నేహితుడవయ్యా, నిన్నే నేను అడుగుతున్నానయ్యా, నీ యొద్దకు వచ్చి నమ్మికలో ఉంటే నువ్వు కార్యాలు చేసే దేవుడు అయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అడుగు. నా దేవుడు నమ్మకమైన స్నేహితుడు, నా దేవుడు నిజమైన స్నేహితుడు, నా దేవుడు నమ్మకముతో నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఏ సమస్య అయినా సరే నా దేవుడు నిన్ను విడిపించేందుకు సమర్థుడు. గట్టిగా చప్పట్లు దేవుని. రెండవ మాట అంటాడు 118వ కీర్తన 9వ వచనం అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవానే ఆశ్రయించుట మేలు. చూడు, ఆ మాట చూద్దాం. రాజులు రాసినటువంటి 2వ గ్రంథంలోనికి రండి, 6వ అధ్యాయం. రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి, 8, 9వ వచనం చదువుకుందాం. 6:26-27 చదవండి. 26-27 వచనం. అంతటా ఇశ్రాయేలు రాజు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా చూడండి, ఈ స్త్రీ ఎక్కడికి వచ్చిందో చూడు. స్త్రీ రాజు యొద్దకు వచ్చి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయగా విని
నీకు సహాయం చేయదు. చూడండి, యెహోవా నీకు సహాయము చేయనిది నీకెక్కడి నుండి నీకు సహాయం చేయను. చూసారు, రాజు కూడా చేతులు పైకెత్తుతాడు. నా వల్ల కాదమ్మా, సహాయం అనేది యెహోవా యొద్ద నుంచే రావాలి. నేను ఈ రాజ్యంలో రాజునే, కానీ సోమ్రోను పట్టణం ముట్టడి వేయబడింది, సిరియా సైన్యం వచ్చింది, యుద్ధము జరుగుతుంది. ఈ సమయంలో నువ్వు నన్ను చదువుతావు సహాయం చేయమని. అమ్మా, యెహోవా గనుక నాకు సహాయం చేయండి, నేను నీకు సహాయం చేయను. అందుకే బైబిల్ చెప్తుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏది కావాలన్నా నా దేవుణ్ణి నువ్వు అడుగో. నా దేవుడు బలము కలిగిన శక్తిమంతుడు, ఆయన దగ్గర సమస్తం ఉంది. ఈరోజు మనుషులు నిన్ను బదనాం చేస్తారు, మనుషులు ఏలన చేస్తారు, సేవకుడని కూడా చూడడు వాడు. నేను నేర్చుకున్నది ఒకటే, ఈ రోజు నుంచి నేను ఏ మనిషిని కూడా నమ్మనండి. కూర్చున్న నీవు కూడా ప్రియ దేవుని బిడ్డ, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అడగండి, ప్రభువా నా జీవితంలో అయ్యా గుడ్డి వాళ్ళ కన్నులు తెరిచిన దేవుడవయ్యా, బాల్యము నుండే మూర్ఛ రోగం వెళ్ళినటువంటి వ్యక్తి ప్రభా, ఎందరిని నమ్మారు, వైద్యులను నమ్మారయ్యా, మనుషులను నమ్మారా, చేతబడి దగ్గరికి వెళ్ళారయ్యా, ఎక్కడ కాలేదయ్యా. నీ యుద్ధకు వస్తేనే, నీ మీద నమ్మకం ఉంచితేనే మా జీవితం బాగుపడ్డదయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోకు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. ఒక్కరోజు నీకు సహాయం చేస్తాడు, 10 మాటలు అంటాడు. అదే నా దేవుడైన యెహోవా నీకు సహాయం చేస్తే ఆయన ఎవరికి చెప్పుకోడు, ఆయనకు నీకు ఇద్దరి మధ్యన సంబంధం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి, ప్రభువా నిజమే నా జీవితంలో మనుషులు అందరినీ నమ్ముకున్నానయ్యా, నన్ను మోసం చేసిపోయారయ్యా. నా దేవుడు మోసం చేసే దేవుడు కాదు కదా, ఎప్పుడు కూడా ఆయనని నమ్మాలని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనం చదువుకుందాం. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా, నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చవలనను, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. చూడు, నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు, నేను నమ్మకం బట్టి నిన్ను. అండర్లైన్ చేసుకోండి. మరలా నమ్మకం అనే మాట అని చెప్తా. చదువునైనా మరలా చదువు, అదే మాట కాదు. నీవు యెహోవాను ఎరుగునట్లు, నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. నమ్మకమును బట్టే నేను నిన్ను ప్రదానము చేసుకుందును. ఇది సంఘం బిడ్డ. సంఘం అనే వధువు అనే నిన్ను నా దేవుడు నమ్మకంగా నిన్ను ఏమాడతాడట, నిన్నేమంటున్నాడే, చదువు మలదేదో. వధువు అనే సంఘమును ఆయన ఏం చేయాలి, ప్రదానము చేసుకుంటుని. నిన్ను నేను ప్రదానము చేసుకుంటా బిడ్డ. ఎప్పుడైతే మారు మనస్సు పొందుకున్నావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే నీటి మూలముగా బాప్తిసం పొందుకున్నావో, ఇదిగో నేను బహుగా నీ అందు నమ్మిక ఇచ్చినాను బిడ్డ. నిన్ను నేను ప్రదానము చేసుకోవాలనుకుంటున్నాను. పరమవర్తగా మధ్యాకాశంలో నా యేసు వస్తాడు. ఆ రోజు క్రీస్తులోనికి సంఘం ఎలా ఉండాలంటే, రక్షించబడిన ఈ సంఘం నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు దేవుడు. నమ్మకం పెట్టుకున్న సంఘం గురించి అంటుండు, నా సంఘం అనే వధువు నేను దానిని ప్రదానము చేసుకుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో నమ్మకముతో, ఎంతో విశ్వాసముతో నా దేవుడు నీకు రక్షణిస్తే, ఆయన నిన్ను ప్రదానము చేసుకుంటే, ఆయన ఎంతో నమ్మకముతో సంఘమును ప్రదానము చేసుకున్నాడు. ప్రదానము చేసుకున్న సంఘం ఈరోజు ప్రభురాత్రి భోజనం అంటే తప్పిస్తా ఉన్నారు. ఈరోజు ప్రభు బలలో పాల్గొనడం తప్పిస్తా ఉన్నారు. ఎందుకు? నీ మీద నమ్మకంతో తను ప్రదానం చేసుకుంటానన్నాడు కదా. ఎందుకు ఆ నమ్మకం పోగొడుతున్నావు దేవుని మీద? ప్రియ దేవుని బిడ్డ, భూమి మనకు శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. 60 సంవత్సరం 70 సంవత్సరం అధిక బలం ఉంటే భూమి మీద బ్రతుకుతావు. ఆ తర్వాత ఈ లోక యాత్ర ముగుస్తుంది బిడ్డ. ఆ దినము నీ నటన బయటకి వస్తుంది. ఆ దినము నీ నటన చూపిస్తాడు దేవుడు.
నటించేవారు దేవునికి ఇష్టం లేదు, నమ్మకంగా ఉండేవాడే దేవునికి కావాలి. ఆ సంఘం గురించి అంటాడు, నేను నిన్ను ప్రధానము నమ్మకంగా చేసుకుంటున్నా. హల్లెలూయా. ఉన్నవా? ప్రధానము చేసుకుంటున్నటువంటి నీవు ఆయన యందు నమ్మకంగా ఉన్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సంఘం దేవునికి నమ్మకంగా లేకుండా పోతుంది. ఆయన నమ్మి నిన్ను రక్షించుకున్నాడు. పరలోకములో తండ్రి దగ్గర కుమారుడు యేసు ప్రభుల వారు, అయ్యా నీ రాకడ ఇప్పుడే వద్దయ్యా, ఇంకా సంఘంలో పూర్తిగా మారు మనస్సు రాలేదయ్యా, సంఘం మార్పు రాలేదయ్యా అని అతడు బహు రోదనముతో తండ్రి దగ్గర మొరపెట్టుతా ఉన్నాడు. ఎందుకంటే వచ్చేది పెళ్లి కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారే. వధువు అనే సంఘం భూమి మీద అతడు నమ్మకంగా నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో 5:27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట చూడండి దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు సంగమా నీ కొరకు క్రీస్తు అప్పగించుకున్నాడు. నిన్ను పాపముని ఊబిలో నుంచి విడిపించుకున్నాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను శుద్ధీకరించాడు, నీ పాపములను కడిగి వేశాడు. ఇప్పుడు సంఘములో ఏది ఉండదంటే కలంకం ఉండదు, ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. అవన్నీ తీసివేసేందుకే తాను నిన్ను ప్రదానము చేసుకున్నాడు. వాక్యం సెలవిచ్చింది. ప్రదానము చేసుకున్న నీవు నమ్మకంగా ఉన్నావా? ఎందుకంటే ఈ సంఘమనే నువ్వే, సంఘమనే నువ్వే, సంఘమనే నువ్వే. ఒక్క ఈ బెత్లెహేం మినిస్ట్రీస్ అనే సంఘం కాదు బిడ్డ, నీకు నువ్వే సంఘం. ఎందుకంటే ఇదే కొలస్సీ సంఘంలో అంటాడు 1:28 అంటాడు. ఏంటంటే 1:18 ఏమంటాడో అది ఒకసారి మీరు చదవండి. సంఘం అనే శరీరం చూసావా? ఈ సంఘం క్రీస్తు శరీరం అని వాక్యం సెలవిచ్చింది. ఈ సంఘమునకు క్రీస్తు శరీరం అయితే శిరస్సు ఆయనని వాక్యం సెలవిచ్చింది. ఈ సంఘం అనే నిన్ను తను కడుక్కొని మచ్చ, డాగు, ముడత ఏది కూడా నీలో ఉండకూడదని తన వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి తన మహిమతో వస్తా ఉన్నప్పుడు మధ్యాకాశంలో ఈ సంఘం అనే నువ్వు వధువుగా ఆయన స్వీకరించిన నిన్ను ఎత్తబడే సంఘంగా ఉండాలని. మచ్చ ఉండకూడదు, సంఘములో ముడత ఉండకూడదు, సంఘములో డాగు ఉండకూడదు. ఇది సత్యమైనటువంటి బోధ. అక్కడికి వెళ్ళొద్దు. నా గురించి వాక్యం చెప్తాడు పాస్టర్ గారు, నీ కొరకే చెప్పేది వాక్యం. ప్రార్థన చేసుకుని వస్తావయ్యా, నాతో నువ్వు మాట్లాడంటావు కదా, నీతో మాట్లాడితే ఎందుకు ఈ యొక్క వాక్యం నీకు ఎక్కట్లేదు? సంగమా, ఎంతో నమ్మకముతోని నిన్ను ఉదక స్నానం చేశాడు. ఉదకం 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 నీటి మూలంగా ఎవడైతే బాప్తిసం తీసుకుంటాడో అది వాక్యమనే ఉదకంతో నిన్ను రక్షించుకున్నాడు. వధువుగా మధ్యాకాశంలోకి నేను తీసుకోవాలని ఆశపడతాను. వధువుగా మధ్యాకాశంలో నీతో వివాహం చేసుకొని ఆశపడతాడు. ఆయన పెళ్లి కుమారుడుగా మధ్యాకాశంలోనికి వస్తాడు. బిడ్డ, ఎంతో నమ్మకం నీ మీద పెట్టుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పరలోకమంతా నీ వైపు చూస్తుంది. భూమి మీద సంఘం రక్షించబడ్డది. సంఘము నువ్వే, సంఘము నేనే, సంఘము నువ్వే. దీనిని తన మహిమ గల సంఘముగా ఆయన మధ్యాకాశంలోకి తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు. నమ్మకం ఉంచినవా? నమ్మకం పోగొట్టుకున్నావా? ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనం చదువుతున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనం. ఒకసారి వెలిగింపబడి చూడండి, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఆగో. ఒక్కసారి వెలిగింపబడ్డావు కదా, పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు నిన్ను తన వాక్యముతో వెలిగిస్తే ఇప్పుడు మరలా చదువు అక్కడేమంటాడు,
పరిశుద్ధాత్మలో పాలివారై అనగా ఈ బలలో పాల్గొన్నావు, పరిశుద్ధులతో సహవాసంలో పాల్గొన్నావు, ఆయన రక్తంలో పాల్గొన్నావు, ఆయన శరీరంలో పాల్గొన్నావు. మరలా చదివిప్పుడుగా దేవుని దివ్య వాక్యమును రాబో సంగతులను, యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను చూడండి, యుగ సంబంధమైన శక్తుల నుంచి నీకు విడుదల పొందిన తరువాత అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు బిడ్డ, ఎక్కడ తప్పిపోయినావో నీకు తెలుసు, ఎన్నిసార్లు తప్పిపోతావో నీకు తెలుసు. సమరయ స్త్రీ ఒకే ఒక్క మాటకు లోబడ్డది, రక్షించబడ్డది. సంవత్సరంలో పొడుగు వాక్యం కావాలి, వారం వాక్యము కావాలి, అయ్యా మాత్రము దీని గురించి మాకు చెప్పొద్దు. నువ్వు అట్లనే ఉంటావు బిడ్డ, అట్లనే ఉంటావు, ఎత్తపడవు. ఎవరైతే వాక్యమును అంగీకరిస్తారో, ప్రభువా నీతిమంతుడమైన నీ రక్తంలో నన్ను కడిగినవయ్యా, నా మీద నమ్మిక ఉంచావయ్యా, నన్ను వధువుగా నువ్వు స్వీకరించబోతున్నవయ్యా. ఎన్నిసార్లు పడిపోతే వాక్యంతో గుద్దదు అయ్యా. రెండంతల తీర్పు నాకుంటుంది బిడ్డ. నేను వాక్యమును గద్దించి నీకు చెప్పకపోతే రెండంతల తీర్పు నాకుంటుంది. వారు వినినా సరే వినకున్నా సరే ఎహెచ్కేల్ వారికి ఈ మాటలు తెలియజేయ్యా. ప్రియదేవుని బిడ్డ, నువ్వు విన్నా సరే నువ్వు వినకున్నా సరే ఈ మాటలు రేపటి దిన నువ్వు తప్పించుకోలేవు. అడుగుతాడు ఆ రోజు, పలానా దినం పలానా మాట చెప్పిన కదా, నువ్వు ఎందుకు శ్రద్ధ వహించలేవు? నాకు తెలియదంటే ఎవరు తెలుసా? యెహోషువ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఆ రోజు చెట్టుంటే చెట్టు, గుట్టుంటే గుట్ట, గోడుంటే గోడ పగిలి ఈ మాటలు చెప్తారు. ఎందుకో తెలుసా? మత్తయి 10:20 అంటాడు ఏంటంటే, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది కానీ మాట్లాడేవాడు నీవు కాదా. నేను ఎందుకు మాట్లాడతానండి? నన్ను మరుగు చేస్తాడు, నాలోనికి పరిశుద్ధాత్మ దిగి తన స్వరముతో మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు పట్టు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 వచనం. చూడండి ఏమంటుడో వినండి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుతా. హల్లెలూయా. లోకమనే పాపములో పడిపోయి బిడ్డ ప్రభు వద్దకు దూరం అయిపోతున్నావు. వాక్యం సెలవిస్తుంది, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతా. పాపమనే లోకములో పడి మనుషులు చూడాలని ఇదిగో నువ్వు బలలో పాల్గొనకూడదు బిడ్డ. నీ పాపమును ఒప్పుకొని, నీ శాపమును ఒప్పుకొని 3 రోజులు 4 రోజులు, ప్రభా నా జీవితంలో ఎన్నో తప్పులు చేసినయ్యా, ఎంతో నమ్మకంతో నా మీద నువ్వు విశ్వాసం ఉంచావయ్యా, నన్ను నీవు ప్రభా వధువుగా సిద్ధపరుస్తున్నవయ్యా, వధువు అని నేను పడిపోతున్నయ్యా. పశ్చాత్తాపం రాదే, ఉపవాసం చేయవే, కన్నీటితో ప్రార్థన చేయవే, ప్రభువుని అడగవే. నమ్మకంగా నీ కొరకు నా దేవుడు ప్రాణం పెట్టాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తం, ఇది తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వానిని నేను అంత్య దినమున లేపుతానని వాక్యం సెలవిచ్చింది. ఊరకే మారు మనసు పొందుకున్న, బాప్తిసం పొందుకునని లోకమనే పాపములో తూగితే నువ్వు ఏ మాత్రము ఎత్తబడవు. ఎత్తబడే సంఘం ఎవరో తెలుసా? ఆయన నమ్మకంగా నిన్ను రక్షించగలడు. త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదు, వ్యభిచారులకు పరలోక రాజ్యం లేదు. వాక్యం స్వీకరించబడ్డా. నా కోసమే నువ్వు మాట్లాడుతున్నావయ్యా. నా శరీరమును తింటేనే పాపంలో పడిపోతే, బలలో పాల్గొనకపోతే పాపంలో పడిపోతే, ఆయన రక్తానికి దూరంగా ఉంటుంది. నమ్ముట నీ వలనైతేనే, నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏదోను తోటలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుడిని సృజించి వారి నాసిక రంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయితే, ఆ మట్టినే దేవుడు నరుణ్ణి చేస్తే ఈ రొట్టె ఆయన శరీరము కాదా బిడ్డా?
నమ్మట్లేదు నువ్వు, ఇది ఆయన శరీరం కాదని నువ్వు నమ్మట్లేదు కదా. ఎక్కడో ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతున్న రొట్టె అనుకుంటున్నామా, అయ్యగారు చేసిన రొట్టె అనుకుంటున్నామా? మరి నమ్మకం లేదా నీకు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-2 వచనం అంటాడు, పెళ్లి విందులో నా యేసు ప్రభుల వారు పాల్గొన్నాడు. కానానే పెళ్లి విందులో ద్రాక్షారసము అయిపోయిందని వాక్యం సెలవిస్తుంది. 6 రాతి బాణలు ఉంచండి, తన తల్లి చెప్తుంది. ముంచగానే ఆ నీళ్ళని తీసుకోపోమన్నాడు. అది మంచి ద్రాక్షరసంగా మారినని వాక్యం సెలవిస్తుంది. నమ్ముట నీ వలనైతేనే ఈ ద్రాక్షరసం మీద పెట్టబోయే ద్రాక్షరసం కూడా ఆయన రక్తముగా అతడు మార్చగల శక్తిమంతుడు. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అవుతే బిడ్డ, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మో. సాక్షాత్తు నీ కొరకు ప్రభు ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో నీ యందు నమ్మిక కలిగిన ఆ విశ్వాసము పోగొట్టుకోకు బిడ్డ. మరలా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే నీకు సాధ్యమైన వాక్యం సెలవిచ్చేది. రొట్టెను రొట్టెగా చూడకు, నా ప్రభుని యేసుక్రీస్తు వారి శరీరం. ఆ ద్రాక్షరసం అని చూడకు, అది ఆయన రక్తంగా మార్చగల శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ఇలా టైం తీసుకున్న వాళ్ళకు 20 నిమిషాలు ఎక్కువ, మీరేం కంగారు పడకండి. సామెతల నమ్మకమైన వానికి అండర్లైన్ చేసుకోండి, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, అందరు అండర్లైన్ చేసుకోండి. చదువునైనా మళ్ళా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూడండి, నమ్మకమైన వానికి, మరలా చెప్తుండు సామెతల గ్రంథం అంటాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఎవడో నమ్మి ఇంకొంతో పరిగెత్తకు, ఎవడో అబ్బాయి ప్రేమించడం వానితో నమ్మకంగా వెళ్ళకు. వాడు నమ్మకస్తుడు కాదు. ముఖ్య స్నేహితుడిని నమ్మద్దు, స్నేహితుడిని నమ్మకూడదు. నా స్నేహితుడైన పరమ తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తువే నీకు స్నేహితుడు. నమ్మకంగా ఉండు, నీకు మెండైన దీవెనలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిచ్చింది. నమ్మకం కోల్పోకు. 15 సంవత్సరం నుంచి ఒకే సంఘం, మా భార్య పిల్లలు పోయే సంఘం. ఈ రోజుకు సంఘం మార్చలేమండి. నమ్మకం, ఆయన దగ్గర పోతే కార్యం జరుగుతుంది. నా దేవుడు నమ్మకమైన వాడు. నీ కొరకు ఉపవాసం ప్రార్థన చేసిన, కన్నిటి ప్రార్థన చేసిన, ఎక్కడికి పోయింది నీ నమ్మకం? ఇప్పటికీ సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, అయ్యని వచ్చి నన్ను గద్దిస్తుండని చెప్పేసి. నీ కొరకు ప్రార్థన చేస్తేనే కదా, నీ కొరకు ఉపవాసంతో కన్నీళ్ళు విడితేనే కదా పార్ట్ టైం చేసి సేవ చేస్తున్నాడు. నీ కొరకు ప్రార్థన చేయలేడు. ప్రతిష్ఠ చేసుకున్నటువంటి జీవితం నీ కొరకే తండ్రి దగ్గర తన రాజ్యాన్ని కట్టాలని బ్రతుకుతున్నా. దేవుని బిడ్డ, వద్దు, నమ్మకంగా రా. సంఘాన్ని విడిచిపెట్టకు. 4-5 సంవత్సరం నుంచి ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇక్కడ పొందుకున్నావు, అది మర్చిపోకు. అది మర్చిపోతున్నావు అంటే నీకు నమ్మకం లేదు బిడ్డ. దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. అప్పుడు ఏం జరుగుతుంది? చివరిగా నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు చదువుకుందాం. 25వ అధ్యాయం. తన మహిమతో మనుష్య కుమారుడు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, తన మహిమతో. చూడండి, మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను, సమస్త దూతలతోను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద, ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. చూడండి, నిన్ను అతడు ప్రదానము చేసుకున్న తర్వాత జరగబోయేది. నమ్మకంగా నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో చూడు. ఆయన తన తండ్రి కడబూర శబ్దము దూతని వినగానే ఆయన వస్తాడట. ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో చూడు. చదువునైనా. అప్పుడు సమస్త జనములు సమస్త జనములు, సువార్తికుల, సేవకుడ, విశ్వాస, పాటగాడ, లోకములున్న నువ్వా నేనా, ప్రతి ఒక్కరి సమస్త జనములను ఆయన పోగు చేస్తాడు. చదువు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు, చూడు, గొల్లవాడు మేకలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరిచి గొర్రెలను, చూడండి,
ఆ, తన కుడి వైపు తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలు నిలబెడతాడు. రెండు కనపడతాయి గుంపులో. ఆ రోజు దేవుని వాక్యానుసారం నమ్మకంగా జీవించిన ఒక గుంపు, అది గొర్రెల గుంపు. లోకములో పడిపోయి నమ్మకము చెడిపోయిన గుంపు, అది మేకల గుంపట. అది ఎడమ చేతున ఉంటదట. అది మేకల గుంపు అయితే ఇది గొర్రెల గుంపు. అనగా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన సంగమా, నమ్మకంగా ఉండబడి ఉన్నటువంటి నా సంగమా. చదువు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, రండి, లోకము పుట్టినది మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరచండి. లోకము పుట్టినది మొదలుకొనది పుట్టలేంది నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడ్డారు. ఎందుకో తెలుసా? నమ్మకంతో భూమి మీద బ్రతికారు. నమ్మకం అనే విశ్వాసం చేయించారు. నా రక్తంలో కడుక్కున్నారు. ఎంతో నమ్మకంతో నేను కడిగాను. నేను నిన్ను వధువుగా సిద్ధపరిచాను. కాబట్టి ఎడమ వైపున ఉంటావా, కుడి వైపున ఉంటావా? దేవుని వాక్యం చెబుతోంది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా రండి, నా తండ్రి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొని. కుడి వైపున ఉంటావో, ఎడమ వైపున ఉంటావో? ఈరోజు నమ్మకంగా నువ్వు ఉంటే కుడివైపు తన రాజ్యం ఉంది. నమ్మకం కోల్పోతే ఎడమ వైపున నిత్య నరకం ఉంది. నువ్వు మేకల గుంపులో ఉంటావా, నువ్వు గొర్రెల గుంపులో ఉన్నావా? నీకు నువ్వే పరీక్షించుకో. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మన బలలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.